దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో ట్రైలాజిక్ సాఫ్ట్ స్కిల్స్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గారైన రవికుమార్ సిరిమళ్ళ గారు ఉన్నారు. మరి వారు డిగ్రీ, డిప్లొమో, బీటెక్ చదివిన విద్యార్థులకు వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అనే అంశాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్కారం అండి. సార్, మీరు ట్రైలాజిక్ ఎప్పుడు స్థాపించారు? ట్రైలాజిక్ సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, మీ ట్రైలాజిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ట్రైలాజిక్ సాఫ్ట్ స్కిల్స్ సొల్యూషన్స్ మనకు 2007 సంవత్సరంలో ప్రారంభమైందండి. ఓకే. 2007 మేము హైదరాబాద్ నుండి ప్రారంభించాం మొదటగా. ఆ తర్వాత వివిధ కాలేజీల యందు టెక్నికల్ ట్రైనింగ్స్, టెక్నాలజీస్ ట్రైనింగ్స్ అవన్నీ కూడా చేస్తూ ప్రస్తుతము 3 రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా, కేంద్ర ప్రభుత్వ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా కొంత ఉచిత శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఉచిత శిక్షణ కార్యక్రమాలు అన్నారు కదా? అవునండి. ఏంటండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు చేస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏంటండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో DDU-GKY, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఓకే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ఇద్దరు కూడాను స్టేక్ హోల్డర్స్గా ఫండింగ్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని కాస్త దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ అని మేము ఏదైతే అంటామో ఆ పిల్లలకి, నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు, చదువుకున్న తర్వాత కానీ చదువు మధ్యలో ఆపేసిన వారికి అయినా కానివ్వండి, ఓకే, ఆ నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులకు వారిని వేజ్ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, అంటే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలోకైనా సరే తీసుకొని వచ్చి యువత ఖాళీగా ఉండకుండా వారిని సెల్ఫ్ ఎంపవర్మెంట్, అంటే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయాలనేది DDU-GKY ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. దీనిని కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్రానికి వచ్చినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో పంచాయత్ రాజ్ మినిస్ట్రీ, ఓకే, వీళ్ళిద్దరు కూడా కలిపి దాన్ని మానిటర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. ఈ కోర్స్ వ్యవధి ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది 2 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి DDU-GKY ప్రోగ్రామ్. అవును. కోర్స్ వ్యవధి అండి ఇప్పుడు ఎన్ని నెలలు ఉంటుంది? మనకి కోర్స్ వ్యవధి వచ్చేసి దీంట్లో 3 నెలల శిక్షణ కాలం ఉందండి, 6 నెలలు ఉంది, 9 నెలలు ఉంది, 12 నెలలు కూడా ఉంది. ఓకే. అంటే నేనేం చెప్తున్నానంటే DDU-GKY యొక్క ప్రోగ్రాంలో ఉన్నటువంటి 300 పై చిలుకు వివిధ రకాల కోర్సులు, దాని గురించి నేను చెప్తున్నాను. చెప్పండి. మనము ఆఫర్ చేస్తున్నట్టు అంటే మన దగ్గర లభ్యమవుతున్నటువంటి కోర్సెస్ పిల్లలకి ఏవైతే వెళ్తున్నాయో ఆ కోర్సెస్కి సంబంధించి మనకు 3 నెలల వ్యవధి అండి. అలా అని కాకుండా 6 నెలలు, 9 నెలల వ్యవధి గల కోర్సెస్ కూడా DDU-GKY నందు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 3 నెలల కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి కనీస విద్యార్హత ఏంటండి? వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? DDU-GKY ప్రోగ్రామ్ గురించి మనం చెప్పుకోదలుచుకున్నప్పుడు ఇక్కడ మనం ప్రారంభించింది ఎక్కడ అంటే, నిరక్షరాస్యులైనప్పటికీ కూడాను, ఏమీ చదువుకోనప్పటికీ, లేదా 5వ తరగతి కానివ్వండి, 8వ తరగతి కానివ్వండి, 10 పాస్ అయ్యి ఖాళీగా ఉండడం, లేదా 10 ఫెయిల్ అవ్వడం కానివ్వండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ PG వరకు, అంటే అన్ని విద్యార్హతలు కలిగిన వారికి, విద్యార్హత లేని వారికి కూడాను వారి కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోర్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. అంటే మనం ట్రైలాజిక్ ద్వారా మనం ఇస్తున్నటువంటి కోర్సెస్కి వచ్చేటప్పటికి కొంత మనము అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే కనీసము విద్యార్హతను మనం చూస్తున్నాం. బట్ DDU-GKY ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరికి లేదు అనకుండా ఏదో ఒక ప్రోగ్రాం తప్పనిసరిగా వారికి సూట్ అయ్యే విధంగా ఉంటుంది. మీరు ఏ కోర్సులు మీరు ట్రైలాజిక్లో ట్రైనింగ్ ఇస్తున్నారు? ట్రైలాజిక్లో ట్రైనింగ్ తీసుకోవడానికి విద్యార్హత ఏంటండి? తప్పకుండా చెప్తాను. మొదటగా DD యాదగిరి అందరికీ, ప్రేక్షకులకు, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారందరికీ కూడాను నమస్కారం, శుభాకాంక్షలు. ఈ DDU-GKY దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఈ ప్రోగ్రాం కింద, ఈ స్కీమ్ కింద ఖమ్మం జిల్లా నందు, ఖమ్మం పట్టణంలో మనం ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైలాజిక్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ మన కోసం స్టేట్ SRLM అని అంటాం,
అంటే లైవ్లీహుడ్ మిషన్ని వాళ్ళు కూడా ప్రారంభించారు. దానిని మనము తెలంగాణలో ఈజీఎంఎం అనే పేరుతో పిలుచుకుంటాము. ఈజీఎంఎం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్. దీనికి ఒక CEO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రైవేట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అంటే DDU-GKY అధికృత ఆథరైజ్డ్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఒక్కొక్క జిల్లాల్లో ఆయా ప్లేసెస్లో ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి వారికి అప్రూవ్ అయినటువంటి కోర్సుల్లో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణని వారి దగ్గరికి తీసుకెళ్లడం అనేది ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, మనం జిల్లాల్లోకి వెళ్ళడానికి. సో ఖమ్మంలో మనం ఏర్పాటు చేసినటువంటి ట్రైనింగ్ సెంటర్లో మనం 3 రకాల ప్రోగ్రామ్స్ అంటే 3 కోర్సెస్ని స్టూడెంట్స్కి అందుబాటులో ఉంచాం. ఒకటి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇది IT రంగానికి సంబంధించినటువంటిది, ITS. రెండవది వెబ్ డెవలపర్, ఇది కూడా IT రంగానికి సంబంధించినటువంటి కోర్స్ అనుకోండి. మూడవది ఆర్కిటెక్చరల్ అండ్ సివిల్ 2D డ్రాఫ్టింగ్, ఇది కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటిది. బట్ ఇందులో కూడా సాఫ్ట్వేర్ మిళితమైంది, సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. 3 కూడాను సాఫ్ట్వేర్ ఆధారిత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇందులో రెండింటికి కూడా అంటే 3 కూడాను 3 నెలల నుంచి 3.5 నెలలు శిక్షణా కాలము. DDU-GKY యొక్క రూల్స్ ప్రకారంగా అంటే నామ్స్ ప్రకారంగా ఇప్పుడు 3 నెలల శిక్షణ అంటున్నారు కదా. అవునండి. ఈ శిక్షణ టైంలో మీరు వాళ్ళకి ఏమన్నా వసతి లాంటి సౌకర్యాలు అట్లాంటివి ఏమైనా కల్పిస్తుంటారు? తప్పకుండా, అదే అవును, మంచి మనకు వయో పరిమితి వచ్చేసి 18 నుండి 35 సంవత్సరాలని మనకు DDU-GKY యొక్క నామ్స్ ఉన్నాయి. 3 నెలల శిక్షణా కాలంలో వారికి శిక్షణ, దానితో పాటుగా వసతి, దానితో పాటుగా భోజన సదుపాయము, దానితో పాటుగా ట్రావెల్ అలవెన్సెస్, మెటీరియల్ ఏమైనా ఇస్తారా దీంతో? ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, యూనిఫామ్ కూడా ఇస్తారు. యూనిఫామ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇస్తారు. కంప్యూటర్ ల్యాబ్కి పూర్తి యాక్సెస్ ఉంటుంది వారికి. లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి ప్రతి సెంటర్లో కూడా. ఇవే కాకుండా రిక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. వీలైనంత వరకు చిన్నటువంటి గేమ్స్ అంటే పూర్తిగా 3 నెలలు వాళ్ళు చదువు దానికే పరిమితం కాకుండా మనిషి పరిపూర్ణంగా కూడా ఎదగాలి, సంతోషంగా ఉండాలి. కాబట్టి ఏదైనా క్యారమ్ బోర్డ్స్ కానివ్వండి, చిన్న గేమ్స్ కానివ్వండి, చెస్ బోర్డ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఈ విధంగా అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ కూడాను ప్రతి సెంటర్ కూడాను పాటించాలనేది DDU-GKY యొక్క నిబంధన. ట్రైలాజిక్ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి. తప్పకుండా, థ్యాంక్ యూ. My name is Sandeep Gorantla, working as manager cum trainer at Khammam Center, and my company name is Trilogic Soft Solutions. ఈ ప్రోగ్రాంలో మేము ఆథరైజ్డ్ ట్రైనింగ్ పార్ట్నర్ టు ది DDU-GKY ప్రోగ్రామ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఈ ప్రోగ్రాం నందు 3 నెలల వసతితో కూడిన ఉచిత శిక్షణ ప్రోగ్రాం అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. రైట్, ఈ ప్రోగ్రాంలో వచ్చేసి 3 కోర్సెస్ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. ఒకటి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఆర్కిటెక్చరల్ సివిల్ 2D డ్రాఫ్టింగ్ విత్ AutoCAD. ఈ ప్రోగ్రామ్స్లో కోర్స్తో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మేము ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి ఎలిజిబిలిటీ 18 to 33 years అనేది ఎలిజిబిలిటీ. అండ్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఫర్ 3 ప్రోగ్రామ్స్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్కి వచ్చేసి 3 months అండ్ ఆర్కిటెక్చరల్ సివిల్ 2D డ్రాఫ్టింగ్ విత్ AutoCAD వచ్చేసి 4 months ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయబడుతుంది. ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్, ఎనీ డిగ్రీ అండ్ బీటెక్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆఫ్టర్ గెటింగ్ ద ప్లేస్మెంట్ నెక్స్ట్ 3 months వరకు కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పోస్ట్ ప్లేస్మెంట్ సపోర్ట్, దానికి స్టైఫండ్ రూపంలో ఏరియాని బట్టి వారికి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. వారు డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి జాబ్ చేసేటప్పుడు ఫర్ ద ఇనీషియల్ స్టాండింగ్ అప్ ఫ్రమ్ దేర్ సెల్ఫ్ మనం ఏంటిదంటే ఈ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో పంచాయత్ రాజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ ప్రోగ్రామ్ని నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేసి, ఖచ్చితమైన ప్లేస్మెంట్ అనేది సాధించాలనేసి, మన యొక్క ఇండియన్ జాబ్ పర్సంటేజ్ రేట్ షుడ్ ఇంక్రీజ్ టు ది 90% ఇప్పుడున్న ప్రజెంట్ లెవెల్స్లో. దీన్ని సద్వినియోగపరచుకోవాలని మా యొక్క అభిలాష. నా పేరు సుమలత, మా నాన్నగారి పేరు రమేష్. తను వ్యవసాయం చేస్తాడు.
మాది వ్యవసాయ కుటుంబం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. 2015లో ఎంటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత చాలా రకాలమైన ఉద్యోగాలకి అటెండ్ అయ్యాను కానీ తీసుకోలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని. ఆ సమయంలో నేను DDU-GKY గురించి తెలుసుకున్నాను. న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకొని ఇక్కడ స్కీమ్ గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చి 1.5 month అవుతుంది. ఇందులో నేర్చుకోవడం వల్ల నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. అండ్ వీక్లీ టెస్ట్ ద్వారా ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. ఈ DDU-GKY కోర్సులో వెబ్ డెవలపర్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, AutoCAD అనే 3 కోర్సులు ఉన్నాయి. ఇందులో నేను జూనియర్ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది నేర్చుకోవడం వల్ల నేను ఇంకో 1.5 monthలో జాబు గ్యారంటీగా చేయగలుగుతా అనే నమ్మకం నాకు కలిగింది. 3 months నేర్పడమే కాకుండా వాళ్ళే ప్లేస్మెంట్స్ ఇచ్చి జాబ్ ఇప్పించి తర్వాత కూడా మనకి శాలరీ సరిపోకపోతే కూడా గవర్నమెంట్ ద్వారా మంత్లీ ఇంకా మనకి సరిపోవనేసి 1000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన నరేంద్ర మోడీ గారికి వందనాలు. అదేవిధంగా నాకులాగా ఎంతోమంది నిరుద్యోగులుగా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ స్కీమ్ని తెలుసుకొని వాళ్ళు కూడా జాయిన్ అయ్యి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని నరేంద్ర మోడీ గారు ఈ ఫెసిలిటీస్ని పెట్టారు. కావున మీరు కూడా జాయిన్ అయ్యి మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేయాలని తెలియజేసుకుంటున్నాను. నా పేరు మల్లికార్జున్ అండ్ నేను కల్లూరు గ్రామం నుండి ఖమ్మం జిల్లా నుండి వచ్చాను. మా నాన్నగారు విలేకర్ అండి అండ్ దెన్ మా అమ్మ హౌస్ వైఫ్. నేను బీటెక్ 2016 పాస్ అవుట్ అయ్యానండి విత్ ద ప్రాసెసింగ్ బ్రాంచ్ ఆఫ్ ఈసీ. ఈ DDU-GKY ప్రోగ్రాంలో నేను వెబ్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఇది 3 months కోర్స్ అండి. 3 months కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు 3 months వరకు. ఈ 3 months కోర్సే కాకుండా 3 months తర్వాత కూడా 6 months ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఇలాంటిది ఈ ప్రోగ్రామ్ అనేది చాలామంది నిరుద్యోగులకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రోగ్రాంలు పెట్టినందుకు ప్రధానమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు స్నేహ. నేను 2016లో బీటెక్ కంప్లీట్ చేశాను. అండ్ ఈ DDU-GKY ట్రైలాజిక్లో నేను కోర్స్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 1.5 month అయింది. సో దీనివల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను జాబ్ గెటాన్ అవుతానని. అండ్ నేను ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో నాలాంటి నిరుద్యోగులకి ఎంతోమంది ఉన్నారు. సో ఇలాంటి కోర్సెస్ ఉపయోగించుకొని ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటున్నాను. నా పేరు నెహ్రూ. నేను గోవిందరాల గ్రామం ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు బాలా గారు. ఆయన వ్యవసాయం చేస్తారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాది 2015లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు 2015 నుంచి 2017 వరకు ఎలాంటి ఉద్యోగం అనేది సంపాదించలేకపోయాను. జాబ్ అనేది సంపాదించాలంటే కమ్యూనికేషన్స్ అండ్ ప్రోగ్రామ్ స్కిల్స్ ఇలాంటి స్కిల్స్ ఉండాలనేసి DDU-GKYలో నేను వెబ్ డెవలపర్ అనే కోర్స్ తీసుకున్నాను. హాస్టల్ ఫెసిలిటీ అండ్ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే 24 hours మాకు వార్డెన్ సపోర్టెడ్ అండ్ డాక్టర్స్ ఏమైనా కన్సల్టింగ్ ఉంటే డాక్టర్ కన్సల్టింగ్ చేస్తారు. నేను ఈ స్కీమ్ ద్వారా నేను డెఫినెట్గా జాబ్ సంపాదిస్తాననే నమ్మకం నాకు కలిగింది. స్కీమ్ని నిరుద్యోగ యువత అందరూ ఉపయోగించుకోవాలని వన్స్ అగైన్ నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వెంటే ప్రతి క్షణం. ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా 3 నెలల పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామంటున్నారు. అవునండి, ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామంటారు. దీంతోపాటు ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తామంటున్నారు. రోజుకి ఎన్ని గంటలు మీరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి? DDU-GKY ప్రోగ్రామే మనము పూర్తిగా ఇది రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీని యొక్క ఉద్దేశమే ఫుల్ టైం ట్రైనింగ్, అంటే రోజుకి కనీసము 8 గంటల నుంచి. సార్, ఈ ప్రశ్న ఆన్సర్ తెలుసుకునే ముందు
కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడి తర్వాత కంటిన్యూ చేద్దామండి. తప్పకుండా. హలో, నమస్తే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. నా పేరు అశోక్ అండి. మాది ఆంధ్ర ప్రకాశం జిల్లా నుంచి కోటవరపాలెం అనే గ్రామం నుంచి అండి ఫోన్ చేస్తున్నాను. ప్రసాద్ అండి మీ పేరు? అశోక్ అండి నా పేరు. అశోక్ అండి. అశోక్ గారు సార్తో మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడు. అశోక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు అశోక్ అండి. అశోక్ చెప్పండి సార్. నా క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ అండి. డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్. ఏ ఇయర్ పాస్ అవుట్? నాది 2011 పాస్ అవుట్ అండి. కాకపోతే నాకు సబ్జెక్ట్స్ ఆగేసి నాకు 2014 నాకు సర్టిఫికేట్ వచ్చిందండి. తర్వాత నేను మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్ అక్కడక్కడ చేయగలిగాను సార్. చెన్నై, బెంగళూరు అట్లా తిరిగేసి వచ్చినాను. అంటే మీరు అక్కడ ఉద్యోగం చేశారు చెన్నై, బెంగళూరులో? చెన్నైలో చేశానండి. కాకపోతే అక్కడ నాకు అంతగా శాలరీ వాళ్ళు డిపెండింగ్ నాది వర్క్ చేసేదానికి అటాచ్డ్ కాక నేను రిజైన్ చేసి బదిలేసి వచ్చానండి. ఓకే. ఇప్పుడు నాకు మీ దగ్గర ఏదైనా అవకాశం ఉండిద్ది అంటారా, ఉండదంటారా? అశోక్ ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తాను. అదే చూశాను. తప్పకుండా అశోక్ ఉండొచ్చు. బట్ మొదటగా DDUGKY ప్రోగ్రాంలో ఆటో క్యాడ్ పైన ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆంధ్రాలో మాకు విజయవాడలో కూడాను సెంటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకు విజయవాడలో సెంటర్ ఉంది. సో విజయవాడ సెంటర్ నందు మీరు వెబ్ డెవలపర్గా కానీ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా కానీ ఈ 2 కోర్సుల్లో మీకు ఏదైనా రంగంలో ఆసక్తి కనుక ఉంటే మీరు తప్పకుండా అక్కడ సంప్రదిస్తే మీకు అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విజయవాడలో ఎక్కడ అనేది కొంచెం నాకు అడ్రస్ ప్లస్ ఏదైనా ఫోన్ నెంబర్ కానీ. ప్రోగ్రామ్ చివర్లో మీకు ఈ ప్రోగ్రామ్ చివర్లో అదనపు సమాచారం కింద సెంటర్ యొక్క అడ్రస్ అదేవిధంగా మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తారు. ఆ నంబర్స్ పైన మీరు చేయొచ్చు. మీకు మీ ఫోన్ నెంబర్ అశోక్ మీరు ప్రోగ్రామ్ మొత్తం చూస్తున్నట్లయితే మీకు చివర్లో ఫోన్ నెంబర్తో సహా అంతా ఉంటుంది. మీరు చూసి నోట్ చేసుకోండి. సరేనా? ధన్యవాదాలండి అశోక్ కాల్ చేసినందుకు. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. సార్ కాలర్ కట్ అయినట్టుంది. ఇంతకుముందు మీరు చెప్తున్నట్లుగా జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నవి అని చెప్తున్నారు. ఆ కోర్స్ గురించి చెప్పండి. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రోగ్రామ్ ఇది నాస్కామ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రోగ్రామ్ మనం SSC నాస్కామ్ చేత అఫిలియేట్ చేయబడి ఉన్నాం. దీని యొక్క కోర్స్ కంటెంట్ కానివ్వండి, QP అని అంటాం, క్వాలిఫికేషన్ ప్యాక్. దాన్ని పూర్తిగా కూడాను డిజైన్ చేసింది, తయారు చేసింది నాస్కామ్ వాళ్ళు తయారు చేశారు. ఆ నాస్కామ్ తయారు చేసినటువంటి కోర్స్ని మనము డెలివర్ చేసిన తర్వాత పిల్లలకు ఎగ్జామినేషన్ అసెస్మెంట్ కూడా తిరిగి నాస్కామ్ కండక్ట్ చేస్తుంది. నాస్కామ్ అసెస్మెంట్ కండక్ట్ చేసి వారికి నాస్కామ్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. దిస్ బాయ్ ఆర్ దిస్ గర్ల్ నాస్కామ్ సర్టిఫైడ్ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. జూనియర్ సాఫ్ట్వేర్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. గౌతమి, మీరు ఏం చదువుకున్నారు? గౌతమి సార్తో మాట్లాడండి. గౌతమి గారు నమస్కారం. బీటెక్ ఏ సంవత్సరం కంప్లీట్ చేశారండి? 2014 లో అయిపోయింది సార్. బ్రాంచ్ ఏంటమ్మా? ఈసీ సార్. మీ ప్రశ్న తెలుసుకోవచ్చా? సార్ మేము ఇప్పుడు మీ కోర్సులో జాయిన్ కావచ్చా అని. మీరు గ్రామీణ ప్రాంతము సంబంధించిన వారేనా? అంటే మీ యొక్క ఆధార్ గ్రామీణ ప్రాంతము సంబంధించిన వారా? మీరు మున్సిపల్ ఏరియాలో ఉన్నారా? మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి అంటే ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనేది గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి అంటే వాళ్ళ ఆధార్ కార్డుతో దానితో మనం పరిగణలో తీసుకుంటాము వారి గ్రామీణ ప్రాంతాల వాళ్ళని. మున్సిపల్ వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఉంటుంది? మున్సిపల్ ఏరియాస్లో ఉండే వాళ్ళ కోసం కూడాను ప్రభుత్వం దగ్గర ట్రైనింగ్ ఉందండి. తెలంగాణలో ఉంది. మెప్మా అని అంటారు, MEPMA, మున్సిపల్ పావర్టీ ఎలిమినేషన్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది. సూర్యాపేటలో ఉంటుంది. సూర్యాపేటలో కూడా ఉంటుందండి. గౌతమ్ గారు, మీరు మెప్మా MEPMA మెప్మా అనేటువంటి ప్రోగ్రామ్ మీ జిల్లా కేంద్రంలో కూడా ఉంటుంది. మీరు మీ మున్సిపల్ ఆఫీసులో అడిగినా కూడా చెప్తారు, లేదా దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయమే ఉంటుంది అక్కడ.
వారి ద్వారా కూడా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఇది అర్బన్లో ఉన్న వాళ్ళ కోసము ఆ సంస్థ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇంకా ఏదైనా మీకు సమాచారం కావాలనుకుంటే ప్రోగ్రామ్ చివరిలో మీకు ఆ నంబర్స్ అవి ఇస్తారు. అప్పుడు మీరు తర్వాత కాల్ చేసినా కూడా మేము ఇంకేదైనా గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరేనండి గౌతమి గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మీ పేరు ఆది అండి? యాద్రి. ఆలి చెప్పండి. ఆలి చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఆలి ఎంతవరకు చదువుకున్నారు? సార్ నా డిగ్రీ కంప్లీట్ అయింది, బీకామ్. ఓకే, సార్తో మాట్లాడండి ఆలి. అలీ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బీకామ్ కంప్లీట్ చేశారు, ఏ ఇయర్ అండి? బీకామ్ కంప్లీట్ చేసి దాదాపు 5 years అయినాను సార్. నాది సివిల్ డిప్లొమా కూడా కంప్లీట్ అయింది. వావ్, సివిల్లో డిప్లొమా కూడా చేశారు. చెప్పండి అలీ గారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆటో కార్డ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దానికి ప్లేస్మెంట్ ఎక్కడన్నా దొరుకుతుందా? ఆటో క్యాడ్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, ప్లేస్మెంట్ అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు, అవునండి? అవును సార్. ఆటో క్యాడ్ పైన ప్లేస్మెంట్ అవకాశాలు బాగా ఉన్నాయండి. ఈ మధ్య మేము ఒక బ్యాచ్ 25 మందితో ఖమ్మంలో ఉన్న మా శిక్షణా కేంద్రంలో ఈ పర్టికులర్ ఆర్కిటెక్చరల్ సివిల్ 2D డ్రాఫ్టింగ్ అండ్ డిజైనింగ్ అనే దానిపైన ఒక బ్యాచ్ కంప్లీట్ చేశాము సక్సెస్ఫుల్గా. దాంట్లో ఈరోజు యాజ్ ఆన్ డేట్ అంటే మాకు ఇంకా 15 రోజులు 20 రోజుల వ్యవధి ఉన్నప్పుడు కూడాను మనము 70% వరకు అందరూ కూడాను ప్లేస్ అయ్యారు. ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు కూడాను మంచి స్కిల్డ్ అండ్ కమిటెడ్ మ్యాన్ పవర్ కోసం చూస్తున్నారు. అవకాశాలు ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మీకు. DDUGKY ప్రోగ్రామ్ నందు శిక్షణ తీసుకున్న అభ్యర్థులకి మా నుంచి శిక్షణ తరువాత వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేపించి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ప్లేస్మెంట్ సపోర్ట్ కూడాను పూర్తి స్థాయిలో మా దగ్గర నుండి ఉంటుంది. సార్ మళ్ళీ ఇప్పుడు మేము ఖమ్మంకి వచ్చినామంటే ఖమ్మం మా ప్లేస్మెంట్ మాకు హాస్టల్స్ అవన్నీ ప్రోగ్రామ్ మీరు మొదట్లో వినుండరేమో. DDUGKY ప్రోగ్రామ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పూర్తిగా ఉచితము. ఉచితం అనగా మీకు హాస్టల్ కానివ్వండి, వసతి కానివ్వండి, భోజనం కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, మీకు యూనిఫామ్స్ కానివ్వండి, మెటీరియల్ కూడా మీకు ఇస్తారండి, ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ కానివ్వండి, అన్నిటికీ మించి ట్రావెల్ కాస్ట్ కూడాను. ఇప్పుడు రేపొద్దున మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో ప్లేస్మెంట్ కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ను కూడాను DDUGKY మీకు అందిస్తుంది. అలీ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. కరుణాకర్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? సిద్దిపేట నుంచి చేస్తున్నారు. ఎంతవరకు చదువుకున్నారు కరుణాకర్? డిగ్రీ అయిపోయి. కరుణాకర్ సార్తో మాట్లాడండి. కరుణాకర్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. డిగ్రీ ఏ బ్రాంచ్ అండి? బిఏ. ఏ సంవత్సరం అండి? 2012. చెప్పండి కరుణాకర్, మీ ప్రశ్న. సార్ ఏదైనా అంటే మీ దగ్గర కోర్స్ నేర్చుకొని జాబ్ చేయాలన్నారు. ఓకే, సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు మీరు. ఖమ్మంలో మనకు చెప్పండి. అదే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయి ఉన్నారనేది అడుగుతున్నాను. మీరు విలేజ్ వాసులు కాబట్టి మీరు DDUGKY ప్రోగ్రామ్కి అర్హులు. 18 నుండి 30 సంవత్సరాలు, మీరు BA 2012 అన్నారు కాబట్టి 30 సంవత్సరాల లోపలే ఉండుంటారు. సో మీరు ఈ ప్రోగ్రామ్కి అర్హులండి, ఎలాంటి సందేహం లేదు. ఖమ్మంలో ఉన్నటువంటి మా సెంటర్ నందు మీరు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ లేదా వెబ్ డెవలపర్ లేదా సివిల్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టింగ్ యూజింగ్ AutoCAD 2D and 3D ఈ 3 కోర్సుల్లో మీరు దేని పట్ల అయితే ఆసక్తి కలిగి ఉన్నారో, ఏ రంగంలో మీరు ఉద్యోగం బాగా చేసుకోగలుగుతారు అంటే మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ముందుగా మీకు ఒక చిన్న యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తాము, తెలుసుకోవడానికి ఏ కోర్సుకు మనం సరిపోతారనేది పిల్లవాళ్ళని అసెస్ చేసుకోవడానికి. ఆ తర్వాత మీకు అవకాశం ఉంటుంది, తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది కరుణాకర్, మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ చివరిలో మీకు నంబర్స్ ఉంటాయి, చూడండి. థ్యాంక్స్ కరుణాకర్ ఫోన్ చేసినందుకు. ట్రైలాజిక్ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి. తప్పకుండా. So DDUGKY program, it's a very good program. It's giving the free training ని ప్రొవైడ్ చేస్తుంది, as well as it is giving free accommodation
అండ్ సో ఇక్కడ మనకి 3 కోర్సెస్ ఉన్నాయి. 3 కోర్సెస్తో పాటు యాజ్ వెల్ యాజ్ వీఆర్ గివింగ్ సమ్ గుడ్ స్కిల్స్, అంటే ఇంటర్వ్యూకి యూజ్ అయ్యే స్కిల్స్ కానీ ఫ్యూచర్లో మనకి వేరే జాబ్స్కి రిక్వైర్ అయ్యే స్కిల్స్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ స్కిల్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సో మనకి సమ్ ఎడ్యుకేషనల్ అంటే లిమిట్ మనకి ఏం లేదు. సో ఐదర్ 10th వాళ్ళైనా 10th డిస్కంటిన్యూ ఆర్ ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఎవరైనా మనకు వచ్చి ఈ కోర్సులో జాయిన్ అయిపోయి ట్రైనింగ్ తీసుకొని ప్లేస్ అవ్వచ్చు. సో ట్రైనింగ్తో పాటు ఇది మనకి ఏంటంటే ప్లేస్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావాలనుకుంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ 1 ఆధార్ కార్డ్ అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ www.indianskillforce.com వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అయితే సో హియర్ విల్ కండక్ట్ సమ్ స్క్రీన్ టెస్ట్. సో దాంతో మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో దాంట్లో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మా సైట్లో మనకి క్లియర్గా ఉంటుంది. నా పేరు భానత్ కుమార్, నేను కారేపల్లి నుంచి వచ్చాను. నేను వ్యవసాయ కుటుంబం నుంచి రావడం జరిగింది. నా బీటెక్ అనేది 2014లో కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి 2014 నుంచి 2017 వరకు ఒక నిరుద్యోగిగానే ఉన్నాను. ఈ నిరుద్యోగిగా ఉన్నంత కాలంలో నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను అనేక రకాలైనటువంటి ప్లేస్మెంట్కి అటెండ్ కావడం జరిగింది. ఈ అటెండ్ అయినటువంటి ప్రతిసారి కూడా 1-2 రౌండ్లో సెలెక్ట్ అయిపోయి నేను డిస్కంటిన్యూ కావడం జరిగింది. తద్వారా నేను నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ప్రతి సంవత్సరం కోల్పోతూ వస్తున్నాను. ఇటువంటి సమయంలో ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన DDU స్కీమ్ ద్వారా ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు అనేటటువంటి అంశాన్ని నేను ఒక న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నటువంటి అంశం ద్వారా నేను ఈ DDU GKY స్కీమ్లో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ కావడం జరిగింది. ఈ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్లో జాయిన్ అయినటువంటి సమయం నుంచి అక్కడ తీసుకున్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో ఉచిత భోజనంతో పాటుగా ఉచిత స్టడీ మెటీరియల్, ఉచిత యూనిఫామ్లు ప్రొవైడ్ చేసి నాకు ట్రైనింగ్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో నేను ట్రైనింగ్ తీసుకున్నటువంటి పీరియడ్లో కూడా అన్ని రకాలైనటువంటి సెమినార్లు కండక్ట్ చేయడం ద్వారా తన యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇంకా ఇతరులతోటి ఏ విధంగా మెలగాలి అనేటటువంటి అంశాన్ని కూడా తెలుసుకోవడంతో పాటు ఉద్యోగాన్ని పొందేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుందో అన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం కూడా ఈ ట్రైనింగ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా నేను 100% ఉద్యోగాన్ని పొందగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ని కూడా ఈ ట్రైనింగ్ ద్వారా నేను సాధించగలుగుతున్నాను. దాంతో పాటుగా ఈ DDU GKY ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకము నాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకి కూడా ఉపయోగకరంగా ఉండడంతో పాటుగా భవిష్యత్తులో తన కాళ్లపైన తను నిలబడడానికి కూడా ఒక అవకాశంగా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. నన్ను ఏ విధంగా ఉద్యోగానికి పంపాలి అనేటటువంటి అహర్నిశలు వాళ్ళు శ్రమించి నా యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు కలలు కనడం జరుగుతుంది. నిరుద్యోగిత లేనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి క్రమంలో ఈ DDU GKY స్కీమ్ ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మాధవి, నేను పూసపల్లి గ్రామం నుండి వచ్చాను, ఖమ్మం జిల్లా. మా నాన్నగారి పేరు రాంబాబు, తను వ్యవసాయం చేస్తాడు. నేను బీటెక్ కంప్లీట్ చేసి 2016. అప్పటి నుండి నేను ఏమైనా జాబ్స్కి వెళ్దామంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, పర్సనల్ డెవలప్మెంట్ లేదు, ఫర్దర్ ఏమైనా నేర్చుకుందామంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో అలానే 1 year గ్యాప్ వచ్చేసింది. ఇంతలో మా ఫ్రెండ్ ఈ DDU GKY అనే స్కీమ్ చూసి తన ఎగ్జామ్ రాసి వచ్చి ఇంకా ఏంటి అవైలబుల్ ఉంది అని తను తెలుసుకొని సార్ వాళ్ళని కనుక్కొని మా ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉన్నారు, ఇంకా వెనకబడి ఉన్నారు అని వాళ్ళు నాకు ఫోన్ కలవకపోయినా తను చాలాసేపు ట్రై చేసి కాల్ చేసి ఇలా ఉందిరా వచ్చి జాయిన్ అయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడదాం, మనకు ఎలాగో బయటకు వెళ్ళి నేర్చుకుందామంటే ఫైనాన్స్ ప్రాబ్లం. సో DDU GKY ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారని చెప్పేసరికి నెక్స్ట్ డే ఎంబడే వచ్చేసి ఈ DDU GKY స్కీమ్లో అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది. ఆ DDU GKY స్కీమ్లో నేను వెబ్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్ని స్కిల్స్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేస్తానన్న ఓప్ వచ్చింది. అండ్ DDU GKYలో ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ, ఆల్ డ్రెస్ కోడ్ అన్నీ ఫ్రీ ఇచ్చి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ప్రైమ్ మినిస్టర్ గారికి వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు చాంద్ బాబా, నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశాను 2016లో. నేను 2016లో నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను.
కానీ నేను చాలా ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఈ DDU-GKY ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాను. తర్వాత వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటే ఎంట్రన్స్ క్లియర్ చేశాను. నాకు వీళ్ళు తర్వాత హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 3 months కోర్సు. ఇక్కడ 3 monthsలో వీళ్ళు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ కూడా నేర్పిస్తున్నారు. 1.5 monthsలో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయబోతున్నాను. నాకు వీళ్ళు చాలా సహాయపడుతున్నారు. అదేవిధంగా హాస్టల్ వసతులు కూడా చాలా బాగున్నాయి. ఆరోగ్యం పరిస్థితిలో కానీ మరియు భోజన వసతుల విషయంలో కానీ ఎలాంటి ఢోకా లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు దానికి సహకరించినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వెంటే ప్రతి క్షణం. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో నమస్తే. హలో నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు శిరీష సార్. శిరీష, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. శిరీష, ఎంతవరకు చదువుకున్నారు? నాది బీటెక్ అయిపోయింది సార్. 16 పాస్ అవుట్. శిరీష, సార్తో మాట్లాడండి. శిరీష, సార్తో మాట్లాడండి. శిరీష. ఓకే సార్. శిరీష, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా 16 పాస్ అవుట్. చెప్పమ్మా. బ్రాంచ్ చెప్పమ్మా. ఈసీ సార్. ఈసీ. అదే జాబ్ కోసం నేను కూడా ఏదైనా కోర్స్ ఇస్తున్నాను కాల్ చేశాను సార్. జాబ్ చేయాలనేది మీ కోరిక, కోర్సు తీసుకోవాలనుకుంటున్నారు. మీరు గ్రామీణ ప్రాంతానికి చెందినవారా? అవును సార్. తప్పకుండా. మీకు 2 అవకాశాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో ట్రైలాజిక్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి 2 DDU-GKY ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లా విజయవాడ నందు ఉంది, రెండవది ప్రకాశం జిల్లాలో కందుకూరు పట్టణంలో ఉంది. సార్ ఇది ఒకసారి నేను కాంటాక్ట్ అయ్యాను సార్. అయితే ఇప్పుడు నాది గుంటూరు డిస్ట్రిక్ట్ కదా, విజయవాడది కాంటాక్ట్ అయ్యే నెంబర్ ఇచ్చారు సార్, ఒకసారి ఇచ్చారు నాకు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే విజయవాడలోనే ఆధార్ కార్డు ఉండాలంట, రేషన్ కార్డు ఉండాలంట, విజయవాడ చెందిన వాళ్ళే ఉండాలంట. అలా ఇంతకుముందు కొంత ఉన్నమాట వాస్తవము. DDU-GKY ప్రోగ్రామ్ అనేది పూర్తి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ప్రోగ్రామ్. సెంటరు అక్కడ ఉంది. దీంట్లో మనం రిజర్వేషన్ ప్రాతిపదికన కూడా ఉంటుంది. ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, మైనారిటీ రిజర్వేషన్ ఉంటుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటుంది, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉంటుంది. అలాగే ఆ ప్రాంతానికి కూడా కొంత రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడాను మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి అథారిటీస్తో మాట్లాడి సీట్ తీసుకోవచ్చు. మీరు కృష్ణా జిల్లాలో మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు నంబర్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇంతకుముందు నెంబర్ ఉందన్నారు కదా, మళ్ళీ ఒకసారి కాంటాక్ట్. ఇంతకుముందు మీది అయితే నన్ను ఆధార్ కార్డు డీటెయిల్స్ పెట్టమన్నారు సార్, పెట్టాను. నాకు కాల్ లేదు, ఏం లేదు సార్. మళ్ళీ ఒకసారి కాంటాక్ట్. మా సంస్థలో మీరు కాంటాక్ట్ చేశారమ్మా ఇంతకుముందు? చేశాను సార్. అది చూపించిన పోయినసారి వచ్చింది సార్ ఇలానే ప్రోగ్రామ్. వేరే వాళ్ళ. ఓకే ఓకే, అర్థమైంది నాకు మీ సమస్య. జూబ్లీహిల్స్ సార్ కాల్ చేస్తే విజయవాడ నంబర్ ఇచ్చారు. విజయవాడ అడిగితేనే ఇలా అన్నారు, ఆధార్ కార్డు అవన్నీ ఒకలానే ఉండాలి అని. ఇంకా అనేసరికి ఇంకా నేను తర్వాత ఏపీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటే కదా సార్ అని నేను అడిగాను. ఏపీ నుండి జాయిన్ అవ్వచ్చు మీరు? ఏపీలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటే కదా అని అడిగితేను సార్ నన్ను ఆధార్ కార్డు నెంబర్ అవి పంపించమన్నారు. పంపించాను. ఇంకా తర్వాత నుంచి కాల్ లేదు, ఏం లేదు. శిరీష, నేను ఈ ప్రోగ్రామ్ చివరిలో మీకు సెంటర్ అడ్రస్ ఒకటి, కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు. చివరి వరకు మీరు చూసి ఆ కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకుని మీరు కాంటాక్ట్ చేయండి. నేను ఈ మ్యాటర్ని పర్స్యూ చేసి మీకు వచ్చే బ్యాచ్ లో సీట్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేద్దాం. ట్రైలాజిక్ కదండి మీ ట్రైలాజిక్ ద్వారా చెప్పండి. ట్రైలాజిక్ సంస్థ లేదా మీరు ట్రైలాజిక్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడాను మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. indianskillforce.com అని ఉంటుంది. www.indianskillforce మీ ప్రోగ్రామ్ చివర్లో ఒకసారి చూడండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ శిరీష.
రైట్ అండి, ధన్యవాదాలు శిరీష గారు కాల్ చేసినందుకు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. తప్పకుండా సార్. హలో, నమస్తే. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, మీరు మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. రవీనా సార్, వర్షకొండ, జగిత్యాల డిస్ట్రిక్ట్. ప్రవీణ సార్తో మాట్లాడండి. ప్రవీణ. రవీనా సార్. రవీనా ఎంతవరకు చదువుకున్నారు? సార్ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీటెడ్ అండి. ఓకే, రవీనా సార్తో మాట్లాడండి. ఓకే సార్. రవీనా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బీటెక్ 2016 పాస్డ్ అవుట్. 17 పాస్డ్ అవుట్. బ్రాంచ్ అమ్మా? కంప్యూటర్ సైన్స్ సార్. సిఎస్సి, వెరీ గుడ్. చెప్పండి ప్రశ్న. సార్ మాకు ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్మెంట్స్ కానీ ఇంకా అంటే ఫ్రెషర్స్ కి ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారు సార్? ఫ్రెషర్స్ కి ప్లేస్మెంట్, డైరెక్ట్ ప్లేస్మెంట్ అవకాశాలు లేవు, కానీ శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ అవకాశాలని కల్పిస్తున్నాం. సో మీరు డీడీ చెప్పండి. ఒరాకిల్ కానీ డేటాబేస్ కానీ వాటిపైన ఏమైనా శిక్షణ ఇవ్వగలుగుతారా సార్? మనకు డిడియు జీకేవై ప్రోగ్రామ్, ఏదైతే ప్రోగ్రామ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామో ఆ డిడియు జీకేవై ప్రోగ్రామ్కి సంబంధించి ఖమ్మంలో ఉన్నటువంటి మన సెంటర్ నందు 3 కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి మీకోసం. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్ అండ్ ఆర్కిటెక్చరల్ సివిల్ 2D. దీంట్లో మీరు అడుగుతున్న విధంగా ఒరాకిల్, డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ పైన మీకు కనుక ఆసక్తి ఉంటే మీరు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే కోర్సు తీసుకున్నప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటుగా సి నుండి జావా వరకు, బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్, ఆర్కల్ వీటిపైన కూడాను మీకు శిక్షణ కలిగి ఉంటుంది. ఒక్క ఒరాకిల్ పైనే కాకుండా, అంటే ఒక ఒరాకిల్ పైన ఫోకస్ చేయకుండా అన్ని టెక్నాలజీస్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా మిమ్మల్ని తయారు చేయాలి అన్నది డిడిజికేవై ఉద్దేశం. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఒక టెక్నాలజీ లేకపోతే ఒక రంగంలోనే స్కిల్స్ కాకుండా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ఒక టీమ్ వర్క్. ఇట్స్ సాఫ్ట్వేర్ డెవలపింగ్. మీకు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కొంత ఐడియా ఉంది కాబట్టి ఎస్డిఎల్సి అన్ని ఏరియాస్లో కూడాను మీరు ఇన్వాల్వ్ అయ్యే విధంగా లేదా పనిచేసే విధంగా ఉండాలి కాబట్టి కోర్స్ కాకుండా అన్ని కోర్సెస్ కలిపి మీకు ఒక ఉద్యోగంలా తయారవుతుంది. అందుకనే మనం పెట్టినటువంటి పేరే మామూలుగా ఏదంటే మనం బయట ఏం చూస్తాం, ఒరాకిల్ సర్టిఫికేషన్ అని అంటాం, జావా సర్టిఫికేషన్ అంటాం. బట్ ఇక్కడ ఏమంటున్నాం మనము, సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతున్నాను, నేను జావా నేర్చుకుంటున్నాను, .NET నేర్చుకుంటున్నాను అనే దానికంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా తయారవుతున్నానని చెప్తున్నాను. అదేలేండి, సరేనండి. ఒక ట్రైలాజీ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి. తప్పకుండా సార్. Hi, I am Manish Shankar. I am a trainer of architectural and civil 2D drafting with AutoCAD in DDGKY Center, Khammam Center. Okay. Now I am going to tell about some parts of DDGKY and some benefits of the DDGKY. In the DDGKY is a full gift by the government. It's for the rural peoples. It's a full package of the gift by the Skill Development Ministry of the Skill Development. In this program DDGKY, you will get all types of benefits. Either it's a skill development benefits, either it's for the placement benefits, or it's a part of the post placement benefits. And after the placement, you can also get the career progression. It is totally free of cost. From the starting day to the end day of the placement or end day of the DDGKY, you don't have to pay a single rupee to the programs. By using this program, you can get the good opportunity in the multinational companies, either in the on state, either on the other states also. Okay. If you will get one-time placement, you will get the post-placement support by the government, by the DDGKY. It's a post-placement support like that. If you will work on the same states, you will get the 2,000 rupees. If you will get the different state, then you will get the 4,000 rupees by the government support. So if you are interested in the DDGKY, then you can register to our website. This is the website is www.indianskillforce.com. నా పేరు రాజా, నేను సత్తుపల్లి నుంచి వచ్చానండి. నాకు మా అంకుల్ ద్వారా ఈ DDGKY వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ గురించి తెలిసింది. దాంతో నేను వచ్చి DDGKYలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సులో జాయిన్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే మాకు ఈ కోచింగ్తో పాటు ఫుడ్, హాస్టల్, బుక్స్, మెటీరియల్స్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ట్రైనింగ్తో పాటుగా ల్యాబ్లో కూడా మాకు వచ్చే డౌట్స్ అవన్నీ చాలా బాగా క్లారిఫై చేస్తున్నారు. దాంతోపాటు మాకు ఇక్కడ హాస్టల్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను నా బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేశాను. సో అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళు ఇప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. సో వీళ్ళు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే జావా కోచింగ్తో పాటుగా మాకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్,
వీటితో పాటుగా మా మెంటల్ ఎబిలిటీ కూడా పెంచుకోవడానికి మార్నింగ్ యోగా చేయడం, అలాగే ఈవినింగ్ టైంలో ఇండోర్ గేమ్స్ లైక్ క్యారమ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు DDGK వాళ్ళకి, ఈ ప్రోగ్రామ్ని ఎన్రోల్ చేసిన ప్రధానమంత్రి వారికి నా కృతజ్ఞత తెలుపుతాను. అలాగే నాతో పాటు ఇంకా చాలామంది నిరుద్యోగులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ప్రోగ్రామ్ని తెలుసుకొని ఈ ప్రోగ్రామ్తో వాళ్ళు ఎన్రోల్ అయ్యి జాబ్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు శ్రావణి. నేను బీటెక్ 2 years బ్యాక్ కంప్లీట్ చేశాను. నేను యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ సరిగా లేవని నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. నేను ఈ ప్రోగ్రామ్ గురించి DDUKY ప్రోగ్రామ్ గురించి రీసెంట్గా మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. సో నేను జాయిన్ అయ్యి 1.5 month అయింది. అండ్ ఆఫ్టర్ దిస్ కోర్స్ నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నమ్మకం వచ్చింది. అండ్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ప్రధానమంత్రి గారికి అండ్ తెలంగాణ గవర్నమెంట్కి, ఈ EGMMకి అండ్ దీనికి సహకరించిన ట్రైలాజిక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎడ్యుకేషన్ క్రైటీరియా ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నా పేరు మోదుగు నరేష్. నేను లాలాపురం అనే గ్రామం నుంచి వచ్చాను. మాది ఖమ్మం జిల్లా. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. మాది నిరుపేద కుటుంబం. మాకు సొంతంగా భూమి లేదు. మా నాన్నగారు కౌలుకి తీసుకొని పొలం చేసి మమ్మల్ని ఎంతగా చదివించారు. నేను బీటెక్ కంప్లీట్ చేసి 2014లో కంప్లీట్ చేశాను. నేను ఎన్నో కంపెనీస్కి వెళ్ళాను. నాకు ఎదురైన ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ వెరీ ప్రాబ్లం అండ్ బాడీ లాంగ్వేజ్ నేను చాలా ఫేస్ చేశాను. ఒకరోజు నేను న్యూస్ పేపర్ చూశాను. అందులో ఈ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి DDUGKY గురించి తెలుసుకున్నాను. అందులో ఉన్న ఫెసిలిటీస్, అసలు DDUGKY అంటే అసలు ఏ విధంగా తీసుకుంటుంది స్టూడెంట్స్ని ఏంటి అని తెలుసుకున్నాను. అంటే నిరుద్యోగంగా ఉన్న బీటెక్ చదివి కూడా నిరుద్యోగంగా ఉన్నటువంటి నాలాంటి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో బీటెక్ కంప్లీట్ చేసి ఎంతోమంది నిరుద్యోగ యువత బయట ఉన్నారు. వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా 3 కోర్సెస్ని ప్రవేశపెట్టారు. అందులో జూనియర్ సాఫ్ట్వేర్, వెబ్ డెవలపర్స్ అండ్ ఆటోక్యాడ్. అంటే నేను సాధించగలననే ప్రాసెస్లో నేను జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ని తీసుకున్నాను. నేను 1 month అవుతుంది నేను జాయిన్ అయ్యి ఈ కోర్సులో. 1 monthలో నేను చాలా బాగా ప్రోగ్రామ్స్ రాయగలుగుతున్నాను, నేర్చుకున్నాను చాలా వరకు. ఇంకా 1.5 monthలో నా కోర్స్ కంప్లీట్ కాబోతుంది. నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను. నా కాళ్ళ మీద నేను నిలబడతాననే నమ్మకం నాకుంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి ఫుడ్ వెరీ గుడ్ అండ్ హెల్త్ మమ్మల్ని అనారోగ్యానికి గురి కాకుండా 24 hours హెల్త్ కిట్ ఉంటుంది అండ్ వార్డెన్స్ ఫెసిలిటీస్ వెరీ హై అండ్ చదువుకోవడానికి మాకు మెటీరియల్ ఇచ్చారు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. తప్పకుండా. హలో నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు శ్రీనివాస్ సార్, జనగాం నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్. శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడండి. డిగ్రీ బీకామ్. సార్తో మాట్లాడండి శ్రీనివాస్. ఓకే సార్. శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నాను సార్. థ్యాంక్ యూ. బాగున్నాను. బీకామ్ డిగ్రీ ఏ ఇయర్ అండి? బీకామ్ 2014 పాస్ అవుట్ సార్. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏ కోర్సు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం సార్. ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు? అవును సార్. DDUGKY ఖమ్మం నందు మనకు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, ఆర్కిటెక్చర్ ఉందండి. అంటే ఇప్పుడు మాకు ఏరియా లేదా సార్, మన జనగాం కాబట్టి. జనగాంలో కూడా మీకు జనగాంలో కానివ్వండి లేకపోతే వరంగల్లో కానివ్వండి, ఓకే, కరీంనగర్ కూడా మీకు దగ్గరగా అవుతుంది కాబట్టి అక్కడ కూడా మీకు DDUGKY ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. ఈ పూర్తి సమాచారాన్ని మీరు DDUGKY వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. ఏ జిల్లాలో ఎక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయనేది మీకు మొత్తంగా కూడా తెలుస్తుంది, లేదా చివరిలో మీకు సమాచారం ఉంటుంది. సార్ ఆర్కిటెక్చర్ అంటే సార్, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఆర్కిటెక్చరల్ అంటే ఏదైతే మనము కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లేఅవుట్ డిజైనింగ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే చేస్తామో దానిని ఆటోక్యాడ్ అనేటువంటి లేదా ఇతరత్ర సాఫ్ట్వేర్స్ను ఉపయోగించి చేసేటువంటి ఒక ఆర్కిటెక్ట్ డ్రాఫ్టింగ్ అండ్ డిజైనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అది. సో దానిని డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళ కోసము అందిస్తున్నాము. మీకు వెబ్ డెవలపర్ కోర్స్ అయితే బాగుంటుంది. మీరు DDUGKY వెబ్సైట్ ద్వారా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమాచారాన్ని పొందవచ్చు.
ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా ఎవరైతే స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలనుకుంటే రానుపోను ఛార్జీలు కూడా మీరు ఇస్తామంటున్నారు. అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంపెనీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఛార్జెస్ మీరు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ మొత్తం 3 నెలలు ఉంటుందా అండి? ట్రైనింగ్ పూర్తిగా 3 నెలలు ఉంటుందండి. కొన్ని కోర్సెస్లో మనం ఒక 3 వారాలు అంటే చివరిలో 3 వారాలు ఆన్ జాబ్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్గా వాళ్ళను 2 కోర్సు ఇంటర్నల్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని డైరెక్ట్గా ఆ జాబ్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా చేపించి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ను కూడా మనం గైన్ చేసి పిల్లవాడిని పూర్తి స్థాయిలో రెడీ చేసి ఆ తర్వాత ప్లేస్మెంట్కి పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు ట్రైనింగ్స్ ఇస్తాం అంటున్నారు. అవునండి. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? ట్రైనింగ్ కాలంలో మనకు ట్రైనింగ్ ఫెసిలిటీస్లో కంప్యూటర్ ల్యాబ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి వారికి కంప్యూటర్ ల్యాప్టాప్, డెస్క్టాప్, అదేవిధంగా ట్యాబ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఓకేనండి, ధన్యవాదాలండి. మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి, వెబ్ డిజైనింగ్ గురించి, వివిధ కోర్సుల గురించి ధన్యవాదాలండి. చూశారు కదండి ట్రైలాజిక్ గురించి. ట్రైలాజిక్ గురించి అదనపు సమాచారం కోసం ఇప్పుడు చూద్దామండి. అదనపు సమాచారం. ట్రైలాజిక్ సాఫ్ట్ స్కిల్స్, రైల్వే స్టేషన్ రోడ్ 4వ అంతస్తు, పులిపాటి ప్రసాద్ కాంప్లెక్స్, ఖమ్మం. ఫోన్ నంబర్లు 8712010404, 8712020404ని సంప్రదించండి. ఈ వారం ప్రత్యేకత ఏమిటంటే BIRED ద్వారా మహిళలకు, అందున మైనారిటీ మహిళలకు ప్రత్యేకమైన కోర్సుల్లో ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్స్ ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, జర్దోసి మగ్గం ద్వారా ప్రత్యేకమైన కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు బైరెడ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే 30వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు 45 రోజుల పాటు మహిళలకు ప్రత్యేకంగా కోర్సులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ 4 రంగాల్లో ఉంటుంది. ఒకటి అడ్వాన్స్డ్ టైలింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, రెండవది బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, మూడవది MS ఆఫీసు, నాలుగవది మగ్గం వర్క్స్, జర్దోసి మగ్గం వర్క్స్. ఈ 4 రంగాల్లో కూడా స్త్రీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ 45 రోజుల పాటు ఉంటుంది. ఈ 45 రోజులు కూడా మహిళలు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో గల బైరెడ్ సంస్థ యొక్క క్యాంపస్లోనే ఉండవలసి వస్తుంది. వారికి ఉచితంగా ఇక్కడ వసతి ఏర్పాటు చేయబడుతుంది. అలాగే భోజనం, మిగిలిన సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడి 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి తర్వాత 45 రోజులు అయిన తర్వాత వాళ్ళకి శిక్షణ కంప్లీట్ అయిన పూర్తయినట్లుగా ఒక సర్టిఫికేట్ కూడా బైరెడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి రాను పోను ఖర్చులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ మొత్తం అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ శిక్షణని ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి కావాల్సినటువంటి నిబంధనలు ఏంటంటే వయస్సు ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాల్సి వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే దానికి ఒక్కొక్క కోర్సుకి ఒక రకంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ ట్రైలింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ మినిమం 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయ్యి ఉండాల్సి వస్తుంది. MS ఆఫీస్కి అయితే మినిమం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్కి కూడా 10th క్లాస్ చదివి ఉండాలి. ఇంకా మగ్గం జర్దోసి వరకు అయితే ఏమి ఒక 7-8 తరగతులు చదివినా కూడా క్వాలిఫికేషన్ మీద అంత పెద్ద నియమ నిబంధనలు ఏం లేవు. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని తద్వారా వాళ్ళకి శిక్షణని పెంపొందించుకోవాలనుకుంటున్నాను. ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా బ్యాంకులన్నీ కూడా ఈ బైరెడ్ ఇచ్చిన సర్టిఫికేట్కి లోన్లు ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు. చాలా ప్రయారిటీ అంటే ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ సర్టిఫికేట్ మీకు మీ జీవితంలో ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మేము కూడా మీకు శిక్షణ అయిన తర్వాత మీతో కాంటాక్ట్లో ఉండి మీరు మళ్ళీ ఏదో ఒక యూనిట్ పెట్టుకునేటట్టుగా మేము మీకు సహాయం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చే మహిళలకు నేను ముఖ్యంగా ఉద్దేశం చెప్పేది ఏంటంటే మీరు మీ ఏ రంగంలో అయితే శిక్షణ తీసుకుని తలుచుకున్నారో ఆ రంగంలో మీరు స్థిరపడడానికి
మీరు ముందుకు రావాలి. అంతేగాని ఏదో ఒక కాలక్షేపానికి ట్రైనింగ్ తీసుకున్నాం అని కాకుండా ఆ రంగంలో మీకు స్థిరపడి సపోజ్ ఒక టైలరింగ్ మీరు నేర్చుకున్నట్లయితే ఆ టైలరింగ్ యూనిట్ పెట్టుకుని టైలరింగ్ షాప్ పెట్టేటట్టుగా ఒక ఆలోచనతోటి వచ్చినట్లయితే దానికి కావాల్సినటువంటి బ్యాంకు రుణ సదుపాయాలైనా లేదా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ యొక్క మనం ఇవి పాటించాలో నియమ నిబంధనలు ఇవన్నీ కూడా సంస్థ తరఫున మీకు అందజేయడం జరుగుతుంది. అయితే మీరు మీ మైండ్ సెట్ మాత్రం మనం ఈ కోర్సు అవగానే ఎలాగైనా కూడా స్థిరపడాలనేటువంటి ఉద్దేశంతో రావాలి. సో దీనికి ఆల్రెడీ మా వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు అందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మేము మీకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేసి మీకు ఎట్లా రావాలో ఏమేమి తీసుకురావాలో వాటి సమాచారం అంతా కూడా మా సిబ్బంది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రేపు మే 30వ తారీఖు నుంచి ప్రారంభం కానున్న ఈ మహిళా శిక్షణా కార్యక్రమాన్ని 2 రాష్ట్రాల్లో మహిళలందరూ వినియోగించుకుని తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే లోనుకి సంబంధించిన ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. లోను బ్యాంకులు ఇచ్చేటప్పుడు మీకు ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలి. ఏ రంగంలో అయితే మీరు లోన్ తీసుకోదలుచుకున్నారో ఆ యూనిట్కి కావాల్సినటువంటి లోను ఎంతైనా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ముందుగా కొంచెంగా తీసుకుని కట్టి తర్వాత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ముఖ్యంగా ముందు ఒక 50,000తో స్టార్ట్ చేసి 50,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుని ఆ తర్వాత దాన్ని కట్టి ఇంకా అయితే బ్యాంకులు అయితే 10 లక్షల దాకా సెక్యూరిటీ లేకుండా ఏమి హామీ లేకుండా అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళు ఇస్తున్నారు కదా అని తీసుకోకుండా మనకి ఎంత అవసరమైతే అంత తీసుకుని దాన్ని కట్టి తద్వారా బ్యాంకులో కూడా మన యొక్క ట్రాక్ రికార్డ్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంతైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ముందుగా నేను ఏం అడ్వైజ్ చేస్తానంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు లోన్ తీసుకుని దాన్ని సద్వినియోగపరచుకున్నాక మళ్ళీ కొత్త లోన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఆఖరి రోజున మీకు ఒక లోన్ అప్లికేషన్ బైరెడ్ తరఫున ఒక డిజైన్ చేయడం లోన్ అప్లికేషను, అలాగే ముద్రా లోన్ ఉంది మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ముద్రా లోన్ అప్లికేషను, ప్లస్ ఏ కోర్సుకి ఎంత అవుతుందో ఒక ఉజ్జాయింపుగా ఒక ప్రాజెక్ట్ కాస్ట్ కింద, అదే స్ట్రిక్ట్ అని కాదు, ఒక ప్రాజెక్ట్ కాస్ట్ కింద మేము కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ విధమైనటువంటి సవరణ చేసుకుని ఆ లోన్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళే కాకుండా ఒక 3-4 కలిసి పెట్టుకున్నామన్నా కూడా మీరు అప్పుడు ఎక్కువ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. 3-4 పెట్టుకున్నట్టయితే ఒక గ్రూప్ లోన్ కింద వస్తుంది. గ్రూప్ లోన్ అయినప్పుడు బ్యాంకులు కూడా ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. మైనారిటీ మహిళలకు కూడా ఇక్కడ శిక్షణలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీ మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు సుమారు 600 మంది మైనారిటీ మహిళలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ అన్ని వసతి, భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి రానుపోయిన ఖర్చులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి పరచుకోవడానికి దోహదపడాల్సిందిగా కోరుతున్నాను. అదనపు సమాచారం కొరకు బ్యాంకర్లు గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఫోన్ నంబర్లు 04029709294, 04060026351కి సంప్రదించండి. చూశారు కదండి. వచ్చే వారం మరొక సరికొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.